చాలా అసహ్యంగా చాలా మల్కాజ్గిరి వంటి విస్తారమైన నియోజకవర్గంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కూడా లేని పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణ కుటుంబాలు పేద ప్రజలు తగిన వైద్య సేవలకు నోచుకోలేని పరిస్థితి ఏర్పడడం విచారకరమని అన్నారు. పబ్లిక్ హెల్త్ రంగం బలహీనపడడంతో ప్రాంతం మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఆసుపత్రుల ఆధీనంలోకి వెళ్లిపోయిందని, దీంతో చికిత్సలు ప్రజలకు భారమవుతున్నాయన్నారు. చెప్పిర్రు మేము మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి అసలు ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు. నిజంగా ఇండ్లు ఎవరికి అవసరమో వాళ్ళకి ఎవరికి ఇండ్లు అందని పరిస్థితి మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 5,000, 4,000 ఇట్లా బ్లాకులు కట్టి ఇవన్నీ అవుట్స్కట్స్ హైదరాబాద్ కాబట్టి జవహర్ నగర్లో కొన్ని, ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని కట్టిన తర్వాత ప్రాబ్లం ఏమైంది, ముషీరాబాద్లో ఉన్న వాళ్ళకు జవహర్ నగర్లు ఇచ్చారు, అక్కడెక్కడనో సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళకి తీసుకుపోయి ఇంకో దగ్గర ఇచ్చారు. సో అన్నీ ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చి ఇక్కడ అవుట్స్కట్స్లో ఇస్తే వాళ్ళు ఎవరు కూడా ఇళ్ళలో ఉండలేరు. ఉండకపోయేసరికి అధికారులు ఏం చేస్తున్నారు, మీరు ఇళ్ళల్లో ఎందుకు ఉండలేరు, మీ ఇల్లు క్యాన్సిల్ చేస్తామని రోజు పొద్దున్న లేస్తే నోటీసులు ఇవ్వడం. అన్నిటికన్నా దారుణం మేము నోటీస్ చేసింది ఏంటంటే ఏదైతే డిగ్నిటీ హౌసింగ్ అంటామో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ జవహర్ నగర్లో ఒక 5,000 ఇండ్లు కట్టిరు, దాదాపు 4,600 యూనిట్లు. ఎంత ఘోరం అంటే మురికి కూపంలోంచి పేదవాళ్ళని తీసి చెత్తగుట్ట పక్కనే వేసేసారు అన్నట్టు. డంపింగ్ యార్డు పెద్ద గుట్టలు 4-5 గుట్టలు ఉన్నాయి, దాని పక్కనే 4,600 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టారు. ఓకే సరే, ఏదో ఒకటి పేదవాళ్ళు లేని వాళ్ళు తీసుకున్నాక ఇప్పుడు ఏమైందంటే అదే ఫ్లాట్స్ పక్కకు ఎస్టీపీ అని కట్టారు. ఎస్టీపీ కట్టి మున్సిపల్ వాళ్ళు ఏమంటారు, ఈ ఎస్టీపీ మీరే మెయింటైన్ చేయాలంటారు. అరే కూటికి దిక్కు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందే గవర్నమెంట్, మళ్ళా నెలకు 20 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ వీళ్ళు కట్టాలంట. ఏడికెళ్ళి కడతారు? కట్టమంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ చట్టం ఉంది, మీరు అర్జెంటుగా ఎన్నికలు పెట్టుకోవాలి, మీరు రెసిడెన్స్ వెల్ఫేర్స్ మీరు అసోసియేషన్ ఏర్పడాలి, దాని నుంచి మీరు అన్నీ చేయాలంటారు. అంటే ఎంత ఘోరం అంటే పేదవాళ్ళకి ఇచ్చిన ఇళ్లలో కూడా కనీసం మానవత్వం లేకుండా అధికారులు బిహేవ్ చేస్తున్నారు. 350 ఇండ్లు ఉన్నాయి, ఇంత చిన్న అగ్గిపెట్టి